హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే 3 days తీసిన వ్లాగ్. భోగి, సంక్రాంతి, కనుమ అలా 3 రోజులు తీసిన వ్లాగ్ ఇది. మేము సండే రోజు ఊరికి వెళ్తున్నామని ఇంకా మార్నింగ్ లేచి ముగ్గు వేయడం కొంచెం కష్టం. అందుకని చెప్పేసి సాటర్డే రోజు ఈవినింగ్ టైంలోనే ముగ్గు వేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అలా అవుతుంది. మా అమ్మాయి పడుకోకుండా అసలు అలా కూర్చుందనమాట నేను వచ్చేంత వరకు కూడా. మేమైతే ఊరికి వచ్చేసాము. ఇది నాకు ఇష్టమైన ప్లేస్. ఇప్పుడే పంట పొలాలు అది ఇంకా కాలేదనమాట, కొంచెం కొంచెమే ఉన్నాయి. లేదంటే బాగా గ్రీనరీగా సూపర్ ఉంటుంది. కొండలు అలా పంట పొలాలు బాగుంటుంది ప్లేస్. నాకు చాలా ఇష్టం. మా ఊర్లో ముగ్గుల పోటీ పెట్టారనమాట సంక్రాంతి ముందు. ఇంకా అప్పుడు మా అత్తమ్మ కూడా పార్టిసిపేట్ చేశారు. మా అత్తమ్మ వేసిన ముగ్గు చూపిస్తాను చూడండి. ఇంక ఈ ముగ్గు వచ్చేసి భోగి రోజు వేశారు మా అత్తమ్మ ఇంటి ముందు. ఇంకా కాంపిటీషన్లో అయితే ఇది వేశారనమాట. చాలా పెద్దగా ఉంది. కలర్స్ కూడా చాలా బాగా నింపారు, కలర్ఫుల్గా బాగుంది. ఇంకా మా అత్తమ్మ అయితే నాకంటే చాలా బెటర్ అనమాట. నాకైతే ఇంత పెద్ద ముగ్గు నేను చుక్కలు పెట్టాననుకోండి, ఇంకా అసలు మధ్యలోనే కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. ఇంకా వేసేటప్పుడు కూడా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అస్సలు బాగా రాదు. కానీ మా అత్తమ్మ మాత్రం ముందు పేపర్ పైన వేసుకొని కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ముగ్గులు వేస్తారనమాట. ఇంకా మా అత్తమ్మ అన్నిట్లో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. ముగ్గులు అయితే అలా వేశారనమాట ఊర్లో. ఇంకా మా అత్తమ్మకు నా గురించి తెలిసి కూడా ముగ్గు వేయమన్నారు. చూసారా రథం ముగ్గు, మా ఇంటి పక్కన వాళ్ళందరూ రథం ముగ్గు వేశారు. సరే మనం కూడా రథం ముగ్గు వేద్దామని చెప్పేసి వేశాను. కానీ అందరి రథాలు స్ట్రేట్గా బాగానే వచ్చాయి. కానీ నా రథం ఏంటో మా ఇంటి ముందుకు కాకుండా ఎక్కడెక్కడో ఒంకులు అలా వెళ్ళిపోయింది. ఇంకా మా అత్తమ్మ అనుకున్నట్టున్నారు ఏం బాగా రాలేదు ఈ ముగ్గు అనుకొని. మళ్ళీ నేను వేసిన దాని పక్కనే మళ్ళీ ఇంకో రథం స్టార్ట్ చేశారనమాట వేయడం. నాకు రాదని చెప్పినా కానీ మా అత్తమ్మ ముగ్గు వేయమంటే భయపడుతున్నావు, వేయొచ్చు కదా అంటారనమాట. ఇంకా అందుకే ఏదో ఒకటి వేసేద్దామని వేశాను. కానీ అంత కరెక్ట్గా రాలేదు అది. ఇంకా ఇది అయితే సండే రోజు మేము వచ్చిన రోజు మేము వచ్చే వరకల్లా 1:30, 2 o'clock అయ్యింది. అప్పటికి మా అత్తమ్మ మురుకులు చేస్తున్నారు. ఇంకా మా అత్తమ్మ నవ్వింది కదా ఇందాక, ముగ్గులు వేశాను కాళ్ళు నొప్పులు బాగా వచ్చాయి అంటున్నారనమాట. ఇంకా అందుకే ముగ్గులు వేస్తే కాళ్ళు నొస్తాయి అని అంటున్నాను నేను. మురుకులు అయితే చేసేసారనమాట. ఇస్తానేమోనంది అని అవ్వు తాత ప్లేట్తో తీస్తే నీకు భయం అయితేలే. భయం అయితేలే. మేము దసరాకి పిండి వంటలు చాలా ఎక్కువగా చేసాము. ఇంకా సంక్రాంతికి అందుకే చాలా తక్కువగా చేసామన్నమాట. ఇంకా నేనేం చేయలేదు, మా అత్తమ్మనే కొన్ని చేశారనమాట, మురుకులు అలాగే అప్పాలు. ఇంకా ఇది వచ్చేసి భోగి రోజు ఈవినింగ్ టైంలో పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి అని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్, కొంచెం రేగుపళ్ళు, కాయిన్స్ అవన్నీ వేసామన్నమాట. ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు మాత్రం మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ పైన అలా ఫ్లవర్స్ అవన్నీ వేస్తూ ఉంటే బాగా ఆడుకున్నారనమాట. మా చిన్నమ్మాయి అయితే దాంట్లో ఏం దొరుకుతాయా అని కాయిన్స్ అలాగే రేగుపళ్ళు ఉంటాయి కదా, అవన్నీ వెతుక్కొని ఏరుకొని తింటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇందులో చాక్లెట్స్, చెరుకు గడలు అవన్నీ వేసాము. కాకపోతే చాక్లెట్లు వేస్తే అవన్నీ వాళ్ళే ఏరుకొని తినేస్తున్నారనమాట. అందుకే ఇంకా ఈసారి మాత్రం చాక్లెట్లు వేయలేదు. ఇంకా రేగుపళ్ళు ఒకటి వేస్తేనే మా చిన్నమ్మాయి అన్నీ జమ చేసేసింది వాటన్నింటినీ. ఇప్పుడు చూడండి ఇంకా స్టార్ట్ చేసేస్తుంది మా అమ్మాయి అన్నీ కలెక్ట్ చేయడం. ఫస్ట్ అయితే మా అత్తమ్మ పోసారు. ఇంకా తర్వాత మా ఆడపడుచు, నేను, ఇంకా మా ఇంట్లో ఉన్న వాళ్ళమందరం కూడా పోసాము. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నేను ఈ భోగిపళ్ళు వేయడం వేలూరులో స్టార్ట్ చేశాను మా వెరోనికతో. ఆ వేలూరులో అయితే ఆ హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళకి ఏం తెలియదు ఇలా భోగిపళ్ళు వేయడం. మన సైడ్ అన్నా కొంచెం తెలుస్తుంది కానీ ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళకైతే ఏం తెలియదు. అలా అయినా కానీ ఆ ఆంటీ మాత్రం మంచిగా నేను ఎలా చెప్పానో అలానే పోసారనమాట. బాగా మంచిగా పోసారు. ఇంకా అప్పుడు ఆంటీ, అమ్మమ్మ, అంకుల్ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా సెకండ్ వచ్చేసి హుబ్లీలో పోసాము. ఇంకా హుబ్లీలో కూడా నాకు తెలిసిన వాళ్ళని పిలిచి అక్కడ పోయించామన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇది ఊర్లో పోయడం,
ఇది సెకండ్ టైము. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళమే పోసాము, పక్కన వాళ్ళని ఇంకా ఎవరిని కూడా పిలవలేదు, మేమే పోసామన్నమాట ఇలా. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో 3 days ఉన్నాం, కానీ వీడియోస్ ఎక్కువగా ఏం తీయలేదండి. ఇంకా ఈ సంక్రాంతికి ఈ పండగకి కూడా కొంచెం మాత్రమే వీడియో అయితే తీసానన్నమాట. ఎక్కువగా వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా ఇలా అయితే అందరం పోసాము భోగిపళ్ళు. మా చిన్నమ్మాయి చూసారా ఎలా ఆట ఆడుతుందో. హెల్పింగ్ హస్బెండ్ ఉడకలే ఇంక ఉడకాలి. చూడండి ఎంత సిన్సియర్గా వంట చేస్తుంది మా ఆవిడ. కష్టం అవుతుంది. మా ఆవిడ ఏంటంటే అసలు ఏ వంట పని రాకుండా చేసుకున్న తర్వాతనే వంట నేర్చుకొని ఇక్కడ వంట రాదండి మా ఆవిడకు. పెళ్లి చేసుకున్న తర్వాత వంట నేర్చుకొని వండుతుంది అన్నమాట. చూడండి మా పిల్లలకి ఊరికి వస్తే పండగ, ఎందుకంటే మా అత్తమ్మ ఏది అడుగుతా అది షాప్కి వెళ్ళి కొనిస్తారనమాట. చిప్స్ కానీ ఇలా జ్యూసులు కానీ ఏమైనా. ఇంకా మేమైతే జ్యూసులు అవి ఏం కొనియం, కానీ ఎప్పుడో అప్పుడు చిప్స్ అయితే కొనిస్తాము. ఇంకా అలా ఒక్కొక్కరికి అంత పెద్ద బాటిల్ కొనిచ్చారు మా అత్తమ్మ. ఇంకా ఇది అయితే సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్. మార్నింగ్ అయితే అన్నం వండేసాను. ఇంకా నాకు అన్నం వండడం వస్తుంది, కానీ గంజి వంపడమే కష్టం. ఇంకా మా సార్ అలా అంటున్నారనమాట, వంట ఏం రాదు నీకు, మ్యారేజ్ అయ్యాక అన్నీ నేర్చుకున్నావని. కానీ నాకు అన్నీ వస్తాయి మ్యారేజ్ ముందే, కానీ మా సార్కి నేను ఏం రాదు నాకు అని చెప్పానమాట మ్యారేజ్ ముందు వంట. ఇంకా ఇవన్నీ కూడా సంక్రాంతికి చేసిన వంటలు అనమాట. చికెను, మటను, తలకాయ కూర, పూరీలు, ఇలా అయితే అన్నీ రకరకాలుగా చేసాము. ఈ గిన్నె చూసారా, ఇది బిర్యానీ గిన్నె. తెచ్చి ఒక 2 years 1 year అవుతుంది. దాన్ని ఇంకా ఒక్కసారి కూడా బిర్యానీ చేసిందే లేదు అందులో. అందుకే ఈరోజైతే మటన్ వండేసామన్నమాట. దాంట్లో గిన్నె చాలా పెద్దది అయిపోయింది, కర్రీ కొంచెం అయిపోయింది అందులో. ఇంకా నేనైతే మంచిగా చికెను అలాగే మటన్ ఆ 2 వేసుకొని పూరీలు అయితే తినేస్తున్నాను. కొంతమంది ఫస్ట్ పూరీలు తినేసిన తర్వాత ఇంకా ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ రైస్ తింటారు కదా. నాకు అలా తిన్నట్టు ఉండదు. ఫస్ట్ అయితే పూరీలు తినేస్తాను, ఒక 2 3 ఎన్నో. నాకు కావాల్సిన పూరీలు తినేసి మళ్ళీ వెంటనే అన్నం కూడా తినేస్తానమాట. అలా తింటేనే నాకు తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా అయితే అందరం కలిసి లంచ్ చేసేసాం. ఇంకా ఇక్కడ ఉంటే మాత్రం మా పిల్లలు మా అత్తమ్మతోని మా మామయ్యతోని బాగా ఆడుకుంటారు. ఇంకా వాళ్ళకి ఇష్టం అనమాట. ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది, బాగా టెర్రస్ పైకి వెళ్ళొచ్చు, షాప్కి వెళ్ళొచ్చు, ఆడుకోవడానికి పిల్లలు ఉంటారు. ఇంకా మా అత్తమ్మ మా మామయ్య కూడా పిల్లలతోని కొంచెం టైం స్పెండ్ చేస్తారనమాట. ఇంకా అందుకే వాళ్ళకి ఊరంటే ఇష్టం. మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము సంక్రాంతి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.